సో మొదటి సినిమా షావుకారు. అంతకుముందు మీరు రేడియో నాటకాలు వేసి మీ గొంతు అందరికీ పరిచయం. చాలా మీ ఎక్స్ప్రెషన్స్ని మాడ్యులేషన్స్ని విని మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఆ సంఘటన మరోసారి గుర్తు చేసుకుంటారా? రేడియో ద్వారానే నాకు పెళ్లి కూడా జరిగింది నిజంగా చెప్పాలంటే. అవునా? అవునవును. మా ఇంటి పేరు టేకుముళ్ళవారు, టేకుముళ్ళ వెంకోజీరావు కూతురు అని అనౌన్స్మెంట్ చేసి పాలగుమి పద్మరాజు గారి పట్నవాసం నాటకం, అది సీరియల్ లాగా వచ్చేదన్నమాట ఆ రోజుల్లో. అది వేసినప్పుడు నా గొంతు కాకినాడలో ఉన్న మా కాబోయే మా వారు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా విని టేకుముళ్ళవారు అంటే మన బంధువులు అయి ఉండాలి వీళ్ళు అని అలా అప్రోచ్ అయ్యాయి. ఆ పెళ్ళి కూడా దానివల్లే జరిగింది. కానీ రేడియో అనుభవం మాత్రం నా జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఎందుకంటే అది మంచి మీడియం లైఫ్లో. మా మనిషి కనపడకుండా మీరు ఏదో ఊహించుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది మనిషి అది ఇది అని. అలా ఊహించుకున్నట్టున్నారు బిఎన్ రెడ్డి గారు. అలా ఊహించుకొని రేడియో స్టేషన్కి ఫోన్ చేసి చూడాలని అడిగినప్పుడు పీలగా సన్నగా ఉంటుందండి మీరు చూడొచ్చు వచ్చి అంటే, అలా వచ్చి నాకు సినిమా అవకాశం వారు గుణసుందరి కథలో ఆఫర్ చేశారు. 15వ సంవత్సరంలోనే నాకు పెళ్లి చేసేసారు.